ఆరుగురు పని వాళ్ళు ఒక గోడను 10 రోజుల్లో కట్టగలరు. వీటిని రెట్టింపు సామర్థ్యం ఉన్న వాళ్ళు అటువంటి 3 గోడలను 5 రోజుల్లో కట్టడానికి ఎందరు కావాలి? చూడండి, మొదటి వ్యక్తులది సామర్థ్యం ఎంత? సామర్థ్యం వచ్చేసి 1 అనుకుంటే, రెండవ వాళ్ళది ఎంత సామర్థ్యం? రెట్టింపు అంటే వీళ్ళకి డబుల్ కదా, వీళ్ళు ఒకటైతే వీళ్ళకు 2 రెట్లు అన్నట్టు. అయితే ఎప్పుడే కానీ మంది ఇలా 6 ఇట్లా రోజులు అని అవపడితే ఒకటే పద్ధతి, మా రోగం బై పని. మా అంటే మంది, రో అంటే రోజులు, గమ్ అంటే గంటలు బై పని. చూద్దాం. ఫస్ట్ ఏమన్నాడు? 6 మంది ఇంటూ రోజులు. ఎన్ని రోజుల్లో చేస్తారంట? 10 రోజుల్లో చేస్తారంట. గంటలు ఇవ్వలే, కానీ మనకి ఏమి ఇచ్చిండు? సామర్థ్యం ఇచ్చింది వాళ్ళది. ఒకరు ఒక పార్టీ చేస్తారు బై పని. అంటే పని ఏంటి ఇక్కడ? ఒకటే గోడ కదా, ఒక గోడ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు మంది ఎంతనో తెలియదు, అదే కనుక్కోవాలి మని ఎందరు కావాలి అని. ఎక్స్ అనుకుంటే ఇంటూ రోజులు అంటే ఏమని ఇచ్చిన? 5 రోజుల్లో కంప్లీట్ కావాలంటున్నాడు. 5 రోజులు ఇంటూ గమ్ అంటే గంటలు ఇవ్వలే, బట్ రెండో వ్యక్తుల సామర్థ్యాలు ఎంత అన్నాడు? వీళ్ళకి రెట్టింపు అంటే 2 కదా, 2 బై ఇక్కడ పని వచ్చేసి ఏమవుతుంది? 3 గోడలు అన్నాడు అంటే 3. 5 ఒకట్ల 5, 5 రెంట్ల, 2 ఒకట్ల 2 ఒకట్ల. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 ఇక్కడ వస్తే, ఇక్కడ బై అయితే ఇక్కడ వస్తే ఇంటూ అవుతుంది కాబట్టి 6 18. ఈ 18 అనేది ఏంటిది? ఈ 3 గోడలను 5 రోజుల్లో కట్టడానికి ఎంతమంది? 18 మంది. ఎక్స్ అంటే మందే కదా ఇక్కడ. 3 గోడలను 5 రోజుల్లో కట్టడానికి ఎంతమంది కావాలి? 2 రెట్లు ఉన్న వాళ్ళు, వీళ్ళ మొదటి వాళ్ళు 1 రెట్లు, వీళ్ళ 2 రెట్లు కదా. 3 గోడల్ని 5 రోజుల్లో కంప్లీట్ చేయడానికి 18 మంది కావాలి.